చిత్తూరు జిల్లా పలమనేరులో పెను ప్రమాదం తప్పింది. సిల్క్ ఫామ్ వద్ద అర్ధరాత్రి సెకండ్ హ్యాండ్ వుడ్ ఫర్నిచర్ షెడ్ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని మౌలా తెలిపారు. కావాలనే షెడ్డుకు ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారని మౌలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఏం చేసి చెప్పు ఫర్నిచర్ ఐటమ్ అమ్మేది సార్. సెకండ్ సెక్కి అమ్మేది ఎవరు చూసుకుని వచ్చి పెట్టించిన సార్. ఎంతవరకు నష్టంనా? ఆఫర్ సార్ అంతే. మేము అనుకుంటే లోపల చూసి అనుకుంటున్నాం సార్. అందులోపల అయిపోయింది సార్. ఎవరు తెలియదు సార్. సార్ 2 లక్షల రూపాయలు వచ్చాయి సార్. సామాన్లు అడుగుతారు వాళ్ళు సార్. అది సెకండ్ అమ్మేలేదు, రెడీమేడ్ అమ్మేది. ఏం ఫర్నిచర్ సామాన్ సార్. దాని కిచెన్ సోఫా సెట్లో అది అన్నీ అమ్మేది సార్. డైనింగ్ టేబుల్లో అన్నీ అమ్మేది.